హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి ఇండియన్ హిస్టరీలో ప్రతి అంశాన్ని మనం చర్చించుకోవడం అనేది జరుగుతుంది. సింధు నాగరికత గుర్తింపునకు 100 ఏళ్ళండి. సింధు నాగరికతను కనుక్కొని 100 ఏళ్ళు పూర్తవటం అనేది జరిగింది. సింధు నది ఒడ్డున ఒక గొప్ప నాగరికత ఉందని జాన్ మార్షల్ అధికారంగా సెప్టెంబర్ 20, 1924లో ప్రకటించారు. అయితే త్రవ్వకాలు 1922లోనే ప్రారంభమయ్యాయండి. ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలకు సింధు నాగరికత సమకాలీనమైనది. వైశాల్యంలో మిగతా నాగరికతల కంటే సింధు నాగరికతే పెద్దదండి. 1921-22లో హరప్పాలో దయారాం సాహాని త్రవ్వకాలు చేపట్టారు. 1922లో రాకాల్ దాస్ బెనర్జీ మొహంజదారోలో త్రవ్వకాలను చేపట్టి అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారండి. ఈ విధంగా మనకి సింధు నాగరికత అనేది కొన్ని 100 ఏళ్ళు అనేది పూర్తి కావటం అనేది జరిగిందండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలన్నా, మీరు ఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలన్నా మన ఛానల్ని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్.